मैं तेलुगुदेशम पार्टी में जिस टाइम पे मैं कोएट में था उस टाइम में कोएट अभिमानम संगम तेलुगुदेशम पार्टी में मेरे साथियां जो है आज के दिन वाईसीपी में हैं, इलियास और हम सब मिलके जो है कोएट अभिमानम संगम पार्टी जो है तेलुगुदेशम का कोएट में हम स्टार्ट करें। उसके बाद कोएट से आने के बाद में खलील बादशाह के साथ में जुड़ के कंधे से कंधा मिला के उनके साथ में काम करें। हर जगह किधर भी तेलुगुदेशम का कुछ भी काम है तो हम करते चले गए, कार्यकर्ताओं के हिसाब से काम करें। उसके बाद हमको टीएनटीयूसी प्रेसिडेंट तेलुगुदेशम में टीएनटीयूसी प्रेसिडेंट देने के बाद में मेरे को चंद्रबाबू नायडू डायरेक्ट जो है मेरे को खंडवा डाल के और जो है टीएनटीयूसी प्रेसिडेंट डिक्लेयर करे। और मैं यहाँ जो है 4 यूनियन प्रेसिडेंट का भी मैं काम किया तेलुगुदेशम में रहते हुए। तेलुगुदेशम में हमारी वार्ड 39 डिवीजन में 2 टाइम्स इलेक्शन में हमारे बच्चे लोग को जो है मैं रखा था, 2 टाइम थोड़े से वोट में जो है हारे, लेकिन 2 टाइम तेलुगुदेशम पार्टी के टिकट से ही जो है हम काम करे सो है। और आज के दिन हमको बोल रहे इल्लो एवरू तेलुगुदेशंलो एप्पुडो वच्चिनारो एमो तेलियदु अंటున్నారు। పాత వాళ్ళు పాత కార్యకర్త కానీ లీడర్ కానీ షా మొహమ్మద్ ఎవరు కడపలో ఎవరికైనా అడిగితే షా మొహమ్మద్ పక్క తెలుగుదేశం అని ఎవరైనా చెప్తారు। ఎందుకు చెప్తారంటే నేను అట్లా పని చేసినా అంత కష్టం పడినా సైకిల్ ర్యాలీ అంటే వందల మనుషులతో సైకిల్ పెట్టుకుని మన డబ్బు ఖర్చు పెట్టుకుని సైకిల్ ర్యాలీ అంటే ఏంటి, ఎక్కడ ఏం మీటింగ్ అయితే ఏంటి, ఎవరికి ఏం ప్రాబ్లం అయితే ఏంటి, మనం ముందు వచ్చి తెలుగుదేశం పార్టీలో ఉండి అందరికీ సోషల్ సర్వీస్ చేసుకుంటూ పోయినాము। ఈరోజు మేము వచ్చి ఈ మన శ్రీనివాస్ రెడ్డి అన్నగారు వచ్చి ఎప్పుడైతే అతని భార్యకి టికెట్ వచ్చింది, నేను హైదరాబాద్లో ఉండి పరిగెత్తి వచ్చిన ఉన్ని ఎందుకు మన తెలుగుదేశంలో ఒక మహిళకి వచ్చింది, సరే మనం కష్టం పడతామని చెప్పి శ్రీనివాస్ రెడ్డి అన్న ఇంటికి పోయినా నేను అన్న ఇప్పుడు మీరు మా వార్డులో 39 డివిజన్లో వీళ్ళు వాళ్ళకు మీరు పని చేయండి అని చెప్తా ఉన్నారు। ఓకే పర్వాలేదు, వాళ్ళకైనా పిలిచి మాకు కూర్చిపెట్టి ఇతయ షా మొహమ్మద్ పాత మనిషి ఇంటికి పోయి లోపల కూర్చుని మాట్లాడే మనిషి, ఇతనికి సొంతం ఓటు ఉంది అని చెప్పి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను పిలిచి మాట్లాడి ఇవ్వండి। నేను పైన లోపల పోయి ఇంటిలో మాట్లాడి నేను మన టీడీపీ తరఫున నేను మాట్లాడి మా వార్డులో ఇక్కడ అక్కడ మన యూనియన్లో అందరికీ నేను చెప్పి ఏం టీడీపీ ఓటు వచ్చే మాదిరిగా చేస్తాను అని చెప్తే సరేలే సంవత్ నేను అందరికీ పిలిచి మనం కూర్చిపెట్టి మాట్లాడతామన్నారు। మళ్ళీ ఒకరోజు ఏ రోజైతే బూత్కి అది అంతా ఫారం అది ఇచ్చేటప్పుడు ఆ ఫారం ఇచ్చేటప్పుడు మళ్ళీ నేను పోయినా ఏమన్నా ఎవరితోనా మాట్లాడంటే లేదు సామత్ నువ్వు ఒక పని చే